నేను రాజు డిఫ్యూడ్ ముగ్గురము డౌన్ విత్ ఫీవర్, కాఫ్, కోల్డ్ అనమాట. గిఫ్ట్ దగ్గరకు వస్తే కూడా నేను చూసుకోలేని పరిస్థితి అయిపోయిందనమాట. రాజుకి ఫీవర్ అసలు ఎట్లుందంటే సిచ్యువేషన్ హెల్ప్లెస్, హోప్లెస్ అనమాట. కానీ ఆమె చెప్పలేకపోతుంది ఫీవర్ డేంజర్ 103 102 వచ్చింది ఫీవర్. అంటే ఆమెకి హెవీ అది. ఆమె నాకు చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను అయితే ఆమెకు చాలా హెల్ప్ చేస్తాను. ఏమైంది బేబీ? జ్వరం వచ్చిందా? ఫ్యామిలీ ప్యాక్ ఎంత? ఒక్కొక్కరికి 101, 102, 100.5. మీ బిడ్డ ఏడుంది? పాపం సంజయ్ అన్న కావాలని పోదా మేము హాస్పిటల్కి. గిఫ్ట్ నువ్వు తీసుకుని హాస్పిటల్. నేను తీసుకోపోతా. ఇప్పుడు పండుకున్నంతసేపు బాగానే ఉంటుంది, లేస్తేనే అమ్మ అమ్మ అని ఉరుకుతుంది. డోలో వేసుకున్నావు కదా, లో ఏం కాదు. ఆల్ ఆఫ్ సడన్ ఫ్యామిలీ మొత్తము వచ్చింది. మరి ఏం చేద్దాం, అది దాన్ని వైరల్ ఫీవర్ అంటారు నాకు తెలిసి. ఫస్ట్ నువ్వు నీ వల్ల వచ్చింది, నువ్వు అంటించినావు. పెట్టే రెడీగా జల్దీ పోదాం హాస్పిటల్. సో నాకు ఒక 3 days బ్యాక్ అయితే జ్వరం వచ్చింది బాగా. ఆ 3 days అయితే షారనే చూసుకుంది. ఏమంటావు షారన్? స్టెల్లా నేను చూసుకున్నా, నాకు అంటించిన గిఫ్ట్ అంటించిన. ఫస్ట్ నాకు వచ్చింది, తర్వాత గిఫ్ట్ కంటింది. తెల్లని ఉన్నోళ్ళకి జ్వరంలో ఇట్లా మంచిగా ఉన్నోళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చలి పెడుతుంది నాకు, ఇట్లా అవుతుంది. హాస్పిటల్కి గిఫ్ట్ తీసుకెళ్ళాలి, తప్పదు. సో ముగ్గురికి వైరల్ ఫీవర్ వచ్చింది. ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ నాకు నీ వల్లనే ఏడేడు తిరిగి అంటించుకొని వచ్చింది. గిఫ్ట్కి రాకపోతుండే, ఆమె వచ్చి ముద్దులు పెట్టింది. అసలు ఫ్రెండ్స్, నేను గిఫ్ట్ని ఒక్కసారి కూడా రాజుకి ఇయ్యలే. ఫీవర్ వస్తుంది, వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుందని. ఆమె డాడీ అని పోతుంది, పట్టుకుంది, వెంటనే 102 ఫీవర్ గిఫ్ట్కి. తర్వాత నాకు సరే జల్దీ రెడీగా పోదాం. బేబీ ఫైల్ కూడా మర్చిపోకు. ఫైల్ గీతా నర్సింగ్ హోమ్ ఫైల్, వాటర్ కొంచెం వేడి చేసుకోవాలి. చేసుకోవాలి. పోదాం. ఇక నేను జెండబాం పెట్టుకుంటావా? సైడ్ వాటర్ ఫ్లాస్క్లో పోసుకుంటావా? వేడి పోసుకోవాలి. సో చాలామంది ఎందుకు వ్లాగ్స్ చేయట్లేరు, ప్రాపర్గా ఒక వీక్ చేస్తున్నారు, ఒక వీక్ చేయట్లేరు అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. ఫ్యామిలీ ముగ్గురము, నేను రాజు డిఫ్యూడ్ ముగ్గురము డౌన్ విత్ ఫీవర్, కాఫ్, కోల్డ్ అనమాట. అసలు ఫస్ట్ రాజుకి వచ్చింది. నేను గిఫ్ట్ని ఆయన ఇద్దరిని మెయింటైన్ చేసేసిన, ఇద్దరిని చూసుకున్నా. రాజుకి ఇట్లా తగ్గలేదు ఇంకా కంప్లీట్గా, కొంచెం ఓకే అనే టైంలో ఆల్ ఆఫ్ సడన్ గిఫ్ట్కి వచ్చేసింది. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ నాకు వచ్చేసింది. నాకైతే లిటరల్లీ ఇట్లా చలి పెడుతుంది. బయటేమో ఫుల్ ఎండ పడుతుంది, నాకు ఫుల్ చలి పెడుతుంది. అయితే ఇప్పుడు మేము వీఆర్ హెడ్డింగ్ టు గిఫ్టీ హాస్పిటల్ అనమాట.
హాస్పిటల్ మాకు కొంచెం దూరమే, బట్ ఆ పీడియాట్రిషియన్ డాక్టర్ గారు చాలా బాగా చూస్తారు. సో దూరమైన వెళ్ళాలని చెప్పి మేము వెళ్తున్నాము. రాజు చెప్పి నాకు తీసుకెళ్ళు అని, కానీ మదర్ స్కిప్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. నాకు అసలు కాకపోయినా ఓపిక లేకపోయినా ఈ ఆమె కోసం పోవాలి. సో మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక్కటే రీజన్ ప్రాపర్గా వీడియోలు చేయకపోవడం, సిక్ అవుతున్నాం అనమాట. ఏదో ఒక రకంగా ఎందుకో కూడా తెలియదు. ఓకే, ఆల్ డేస్ విల్ నాట్ బి ఆస్ కదా, అన్నీ యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. హాస్పిటల్కి వెళ్ళి యాక్చువల్లీ గిఫ్ట్ సిచ్యువేషన్ ఏంది, ఆమెకు దగ్గర 101 ఫీవర్ ఉంది, నాకు ఫీవర్, నాకు 100.8 ఉంది, రాజుకి ఫీవర్. అసలు ఎట్లుందంటే సిచ్యువేషన్ హెల్ప్లెస్, హోప్లెస్ అనమాట. సో చూద్దాము, వెళ్తాము. ఈ వీడియో కూడా నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే మీరు అందరూ డిఎమ్స్ చేస్తారు, అందరు మెసేజ్ కామెంట్స్ చేస్తారు, వ్లాగ్స్ ఎందుకు చెయ్యట్లేరు అని అంటే మీతో షేర్ చేసుకుందాం. మా ప్రజెంట్ కండిషన్ ఇట్లుంది, సో దట్స్ ద రీజన్ వీఆర్ నాట్ వ్లాగింగ్ అని చెప్దామని నేను రికార్డ్ చేస్తున్నా. ప్లీజ్ వీడియో చూడండి. ఎస్, రెడీ. సో ఫ్రెండ్స్, హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సంజయ్ అన్న 2 చేతులు ఎడుతురా. నేను యాక్టివ్గా ఉన్నా, మీ ముగ్గురు ఫీవర్ వచ్చింది కదా. ఎట్లుంది మా ఫ్యామిలీ ప్యాక్, ఫ్యామిలీ ఆఫర్? ఫ్యామిలీ ఆఫర్ బాగుంది. ముగ్గురికి ఫీవర్ వచ్చింది, ఒక్క నేను. నాకు ఎందుకు రాలేదంటే నాకు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సంజయ్. నాకు గత 2-3 డేస్ నుంచి మమ్మల్ని ఎంతో చూసుకుంటూ దగ్గరుండి ఏంటంటే వానికి ఎందుకు వస్తలేదని బాధ అవుతుంది. మన దగ్గర ఉంది కూడా. నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది సంజయ్ దగ్గర జ్వరం వచ్చిందని. జ్వరం రాదు, ఎందుకంటే మనం కొంచెం ఈ మధ్య పెప్పర్ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఆ వీడియో పోయినా. అది కాదు, జిమ్ పోతుందని చెప్పు. ఇట్స్ గోయింగ్ టు జిమ్ కల్టివేట్ అండ్ ఇయర్లీ ప్యాక్ 16,500. బేబీ ఏంది పరిస్థితి? ఏం పోవాల్సిందే డాక్టర్ డైరెక్ట్. తక్కువ ఫస్ట్ నీ దగ్గర నుంచే తెలుసా, మేము మంచిగా కూడా ఫ్రెండ్స్. నేను గిఫ్ట్ హ్యాపీగా పోయి తీసుకొచ్చుకున్నాడు ఏడాడో తిరిగి. తర్వాత ఫస్ట్ రాజుకి వచ్చింది కదన్నా. అదే రాజు త్రూ గిఫ్ట్ త్రూ మదర్. ఏడైనా తల్లిది బిడ్డకు వస్తుంది కానీ బిడ్డ తల్లికి వచ్చింది. ఎందుకంటే గిఫ్ట్ పెట్ట స్ట్రాంగ్. పాపం నా బిడ్డని నేను చూడలేని పరిస్థితులు ఉన్నాయి ఫ్రెండ్స్. లిటరలీ ముఖం అంతా చిన్నగా అయిపోయింది. గిఫ్ట్ ఇది ఎంత కష్టంగా ఉందంటే. ఇంకా చూస్తున్నా. ఐ లవ్ యూ బిడ్డ. ఫోన్ స్టాండ్ పెట్టుకుని ఊరంతా తిప్పుతుండే. ఇప్పుడు ఒక చేతిలో గిఫ్ట్ పెట్ట, ఒక చేతిలో ఏమో ఫోను. మదర్ థింగ్స్ చాలా కష్టం అయ్యా. హాయ్ చెప్పు బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే హాస్పిటల్కి వచ్చేసినాము, గిఫ్ట్ బిడ్డ హాస్పిటల్కి. కొంచెం వెయిటింగ్లో ఉంటే కూర్చున్నాము. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాము. లైక్ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ టెంపరేచర్ వచ్చిందని చెప్పి. సో క్యాల్పల్ వేసినాడా అది వేసినాడా అని డాక్టర్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ గిఫ్ట్కి కావాల్సిన ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ తీసుకుంటున్నాం అనమాట. తీసుకున్న తర్వాత ఎంత ఫీవర్ ఉన్నా ఏమున్నా గిఫ్ట్కి అయితే వాళ్ళ డాడీ కావాలి. సో రాజు కూడా కొంచెం యాక్టివ్ ఉంచాను, ఇంకేమైనా అట్లా నడిపిస్తున్నాడు. చాక్లెట్ ఇస్తా, చాక్లెట్ ఒక కొంచెం అయిపోయింది. జ్వరం రాకముందు వేసుకోవాలి. క్యాల్పల్ పట్టుకో. వద్దులే కొడదాం. డాగ్ వచ్చిందా? డాగ్ క్యాట్ ఏది? ఏం చేస్తున్నావు బేబీ? డ్రైవర్ కదా బేబీ. నాకేం చేస్తున్నావు? నీ బిడ్డకి చేస్తున్నావు. నీ వల్లనే. డాక్టర్ ఏమన్నాడు? గాలిలో వస్తుంది పిల్లలకు ఫీవర్ అన్నాడు. డాక్టర్ అన్న డ్రైవర్. హాస్పిటల్ దగ్గర మెడిసిన్ వేసేసినాం ఫ్రెండ్స్. డాక్టర్ వెంటనే ఏమన్నాడు? ఇప్పుడు నెక్స్ట్ నా హాస్పిటలా? ఫ్యామిలీ అందరికి ఫీవర్. గ్యాప్ లో గుడ్ ఫర్ హెల్త్. రోగాలు రాకముందుకేనా అలా తినేస్తురా? జిమ్ బేబీ గిఫ్ట్ ఎట్లా ఇస్తుందో డాక్టర్ దగ్గర. నేర్చుకుంటుంది అన్ని. ఇప్పుడు
ఓపిక అయితేనే చూసిన ఆమెకి బాధ అవుతుంది. హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ఆల్ ఆఫ్ సడన్ నాకు టెంపరేచర్ ఎక్కువైపోయింది. ఆల్రెడీ యాక్టివ్ ఉన్నా కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. గిఫ్టీ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా నేను చాలా యాక్టివ్ ఉండే. ఎంత ఫీవర్ ఉన్నా ఓకే, ఐ కెన్ మేనేజ్ ద థింగ్స్ అని నాకు అనిపించింది. కానీ ఇంటికి రాగానే ఇంకా అవ్వలేదు, నేను గిఫ్ట్ని చూసుకోలేను, నువ్వు చూసుకో అని చెప్పి ఫుల్ బాడీ పెయిన్స్, ఫుల్ చలి పెట్టేస్తే ఇంకెళ్ళి పడుకున్నా అనమాట. సో హాస్పిటల్ అయితే పోయినాము. పోయి వచ్చేసరికి ఆమె హాస్పిటల్ బంద్ ఉంది. ఇక గిఫ్ట్ అమ్మ హాస్పిటల్ ఓపెన్ ఉంది కాబట్టి గిఫ్ట్ అమ్మకి ఇంజక్షన్ అవన్నీ ఇప్పించుకొని వచ్చాం. ఇప్పుడు గిఫ్ట్ అమ్మ ఆమె పండుకొని ఉంది. స్టెల్లా ఫుల్ జ్వరం వచ్చింది, అంటే నా జ్వరం గిఫ్ట్కి వచ్చింది, గిఫ్ట్ జ్వరం ఆమెకు వచ్చింది. సో ఇప్పుడు ఆమె పండుకొని ఉంది కాబట్టి గిఫ్ట్కి పాలు ఇవ్వలేము కాబట్టి మనం ఫస్ట్ ఫార్ములా కలుపుతున్నాము. సో చూద్దాం. బేసిక్గా నేను గిఫ్ట్కి ఫార్ములా చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడన్నా ఒక్కసారి ఆల్మోస్ట్ నా బ్రెస్ట్ ఫీడ్ అనమాట. కానీ నాకు హై టెంపరేచర్ ఉండేసరికి ఎందుకు ఆమెకి కొంచెం సెట్ అవుతున్న టైంలో మళ్ళీ నేను పాలిచ్చి ఫీవర్ ఎక్కువ చేయడం ఎందుకని చెప్పి ఇంకా రాజుకి ఫార్ములా కలిపేమని చెప్పిన, ఇంకా అదే కలిపి తాగిపిస్తున్నాడు రాజు ఇక్కడ. నేనైతే అందరికీ చెప్పేది ఫార్ములా ఎక్కువ ప్రిఫర్ చేయకండి, సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే చెప్పలేం తప్ప. ఇంకా నేను ఇప్పుడు చూడ హోప్లెస్ సిచ్యువేషన్ అనమాట. సో అట్లాంటి టైంలో నేను ఇంకా ప్రిఫర్ చేస్తాను. ఇట్లా అందరికి జ్వరం వస్తే ఇది పరిస్థితి. ఇప్పుడు అందరూ టెంపరేచర్ ఒకటే తీరుంది కాబట్టి ఎవరికి జ్వరం వచ్చింది ఎవరు తగ్గిందో ఇట్లా అర్థమవుతుంది. పాపం సంజయ్ ఒక్కడే 3 రోజుల నుంచి కష్టపడుతుంది. ఇంకా చెప్పరా సంజయ్, నీ ఫీలింగ్ ఎట్లుంది? పెళ్ళంటే భయం అవుతున్నా. ఎందుకు? అరే ఇప్పుడు ఒక పక్కనేమో భార్య ఫీవర్ వచ్చింది, కట్ చేస్తే వైఫ్ ఫీవర్ వచ్చింది, మళ్ళీ కట్ చేస్తేనేమో బిడ్డ ఫీవర్ వచ్చింది. ఈ ఓవరాల్గా ఒకరి మీద ఒకరి ఫీవర్ ఉండాలి కానీ ఫీవర్ వచ్చింది. అదే అంటున్నా, ఇప్పుడు టెంపరేచర్ అందరికి ఒకటే విధంగా ఉంది, ఎవరు తగ్గిందో ఇట్లా అర్థమవుతుంది. అదే కదా, నాకేంటంటే ఇప్పుడు మీ ముగ్గురు కంటే ఓకే, రేపు నాకు వస్తే నాకు కూడా ఫీవర్, అంటే ఫ్రెండ్షిప్ కూడా ఒక రిలేషన్ కాబట్టి ఇట్స్ 3 రోజుల నుంచి నువ్వు ఇన్నే ఉన్నావు కాబట్టి నీకు 100% వస్తుంది. నాకు ఫ్యూచర్లో అసలు మరి ఏంటి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ టాబ్లెట్ వేసుకోవాలి, అసలు పాపకి ఇందాకనే వయసు వచ్చినాం, బ్యాట్ పోయింది, బ్యాట్ అయింది, అది వాష్రూమ్ పోయింది, వాట్ అంట ఇవన్నీ ఉన్నాయి మరి. సో పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మీరు డైపర్లు తిరగడం ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి, హాస్పిటల్ తిప్పడం ఇవన్నీ చూసుకోండి. సో మా బిడ్డ పాలు తాగుతుంది, సో డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి యాక్టింగ్ చేసింది. హైలైట్ ఏంటంటే పాప ఈడున్నప్పుడు ఏం లే మంచిగా అనుకుంటుంది, డాక్టర్ అవ్వగానే ఏడుస్తుంది. ఈమె బై బార్నే డ్రామా క్వీన్. తెల్ల బిడ్డ కానీ మాత్రం పర్ఫార్మెన్స్ ఉంటుంది మరి. సో మీరైతే ప్రేయర్ చేయండి, అంతేనా? సో ఇంకా తప్పదు మరి. ఇక మా వాడు బిజీలో ఉన్నాడు, సో పాలు తాగిపించి మళ్ళీ మీతో మీట్ అవుతాడు. ఇక్కడైతే అసలు చాలా చాలా బాధ అనిపించింది నాకు. లిటరల్గా నాకేమో అస్సలు అవ్వట్లే. ఆమె గిఫ్ట్ డాడీ దగ్గర ఉంటుంది కానీ చాలాసేపు డాడీ దగ్గర ఉండి ఇంకా నేను కావాలి అని ఏడ్చిన దగ్గరకు వచ్చి నన్ను ఎట్లా లేపుతుంది చూడండి. చాలా బాధ అనిపించింది. అంటే నేను ఫుల్ ఆఫ్ టెంపరేచర్తో ఉన్న, బాడీ పెయిన్స్, చలి, అసలు గిఫ్ట్ దగ్గరకు వస్తే కూడా నేను చూసుకోలేని పరిస్థితి అయిపోయిందనమాట. అక్క ఎంత తండ్రి ప్రేమించిన తల్లి అనేది ఉంటుంది కదా, ఇక్కడ నాకు అదే అనిపించింది. మదర్ లవ్, మదర్ ఎఫెక్షన్ చాలా అవసరం పిల్లలకి అని. బేబీ ఒకసారి టెంపరేచర్ చెక్ చేసుకో. అప్పుడు ఫీవర్ చెక్ చేసుకుంటే 103 ఫీవర్ ఉంది, లిటరల్లీ 103 ఉంది. షాక్ అయిపోయినాం, ఎంత టెంపరేచర్ పెరిగిపోయింది అని చెప్పి. అప్పటికప్పుడు ఇంకా రాజు డాక్టర్తో మాట్లాడి యాంటీబయోటిక్స్ స్టార్ట్ చేసేయండి అమ్మా, మళ్ళీ ఫీడింగ్లో ఉంటావు కదా, ఫీవర్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పినారు.
నువ్వు గిఫ్ట్ వేరే రూమ్లో పడుకోండి మమ్మీ. మళ్ళీ ఆమెకు ఫీడింగ్ చేస్తే కొంచెం తగ్గింది కదా ఆమెకు వస్తుంది. సరే కొంచెం పండుకో. జెండు బామ్ పెట్టుకున్నావా? హాయ్ ఫ్రెండ్స్, సో ఇది ముగ్గురికి ఏమంటారు చాలా అంటే సీజనల్ ఫీవర్ అనుకుంటాను నాకు తెలిసి. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇయర్లీ వన్స్ వస్తుంది సరే, కానీ ఈసారి నాకు 2 times వచ్చింది ఫీవర్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు జల్దీ వెళ్ళిపోయింది, ఎవరికి ఏం రాలేదు. కానీ సెకండ్ టైం ఈసారి వచ్చినప్పుడు మా ముగ్గురికి తగులుకున్నది. నా నుంచి గిఫ్ట్కి తగులుకుంది, గిఫ్ట్ నుంచి వాళ్ళ మమ్మీకి తగులుకుంది. జ్వరం వచ్చినప్పుడు నాకు చాలా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇంకా ఈపు నొప్పి, హెడ్ఏక్ అయితే డేంజర్ వచ్చింది. డేంజర్ అంటే డేంజర్. నాకు అనిపించింది ఏంది సిమ్టమ్స్, ఏమైనా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందా అంత భయమైంది, అంత వచ్చింది. ఇప్పుడు నాకు అదే, ఇప్పుడు షారన్ అడిగితే అదే వచ్చింది నాకు, ఇట్లా అట్లనే అవుతుంది అన్నది. పాపం కాళ్ళు అన్నీ గుంజినాయి అంట. నాకు ఇట్లా నా కాలు గుంజినప్పుడు వద్దన్నా చేసింది పాపం. ఆమెకి ఇట్లా కాలు గుంజి ఇద్దరేమో ఉన్నాం అంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలి కాబట్టి నేను ఇట్లా సాయం చేస్తున్నా. సో చాలా డేంజర్ ఉంటుంది పెయిన్ అయితే, వైరల్ ఫీవర్ కాబట్టి. కానీ గిఫ్ట్ అమ్మని ఏం చెప్పలేకపోతుంది ఆమెకి, అంటే హెడ్ఏక్ వస్తుందా ఏమొస్తుంది అంటే రాత్రంతా అసలు పండుకుట్లేదు. అంటే 10 నిమిషాలకు ఒకసారి లేచి ఆమె అంతలో కూర్చొని ఏడుస్తుంది. అంటే ఎందుకు ఏడుస్తుంది, ఏం పెయిన్ వస్తుంది, మనం పెద్దలం కాబట్టి మనం చెప్పగలుగుతాం ఈ పెయిన్ ఆ పెయిన్ అని. కానీ ఆమె చెప్పలేకపోతుంది. ఫీవర్ డేంజర్ 103 102 వచ్చింది ఫీవర్. అంటే ఆమెకి హెవీ అది. సో ఆమె తట్టుకోలేదు. అంటే లాస్ట్ టైం ఆమెకి నార్మల్గా సర్ది ఫీవర్ వచ్చినప్పుడు తట్టుకుంటుంది, యాక్టివ్గానే ఉంటుంది. కానీ ఈసారి ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం అది ఇట్లా నా వల్లనే వచ్చింది అనుకుంటా. నాకు తెలిసి ఫీవర్ వచ్చినప్పుడు నా దగ్గర వచ్చి నా మీద పడ్డది, కొరికింది. అక్కడ నుంచి గాలి సోకింది అంట. డాక్టర్ని అడిగితే జస్ట్ గాలి, నువ్వు మాట్లాడినప్పుడు గాలి సోకిన చాలు వచ్చేస్తుంది అని చెప్పిండు. సో అదే అయ్యి ఉంటుంది. సో ఇగో ఇద్దరు పడ్డరు. చూడాలి, జల్దీ క్యూర్ కావాలని కోరుకుంటున్నాం. ఇలా అయితే హాస్పిటల్లో వేసి వచ్చాము గిఫ్ట్ పోయినాం. ఆయనకి గిఫ్ట్ అయితే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని చూసి ఒకటే ఏడుచుడు. అంటే గుర్తుపడుతుంది అందరినీ. డాక్టర్ అంటే రెగ్యులర్గా పోతాం కాబట్టి డాక్టర్ని ఇట్లా గుర్తుపడుతుంది బాగా. ఇంకా షారన్ పోదాం అనుకున్నాం కానీ కుదరలే, హాస్పిటల్ టైం అయిపోయింది. అప్పటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా హెవీ అయిపోయింది. డాక్టర్ ఫోన్ చేసి సార్ ఏం వేసుకోవాలి ఏందని అడిగితే నాకు ఇచ్చిందే వేసుకోమని చెప్పింది 3 days కంటిన్యూ. సో అదే ఇప్పుడు వేసిన, తిన్నదే 2-3 దోశలు తిన్నది. సో అవి తిన్న తర్వాత వేసుకోమని అనుకుంది. చూడాలి ఏమవుతుంది అనేది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను ఈ క్లిప్ చూసిన, ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజంగా భార్యకి భర్త, భర్తకి భార్య అన్నట్టుగా సిచ్యువేషన్స్ ఎట్లా వచ్చినప్పుడు రాజు బేసిక్గా అంత హెల్ప్ చేస్తాడు, కిచెన్ వరకు అయితే రాడు. కానీ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు అరే ఆమె ఎప్పుడు చేస్తుంటుంది, నేను కాకపోతే ఎవరు చేస్తారు అని అసలు నేను చెప్పక ముందుకు లిటరల్లీ నేను వీడియో చూసి షాక్ అయ్యా. ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా కోసం నాకు ఉన్న గిన్నెలతో మీ హెల్ప్ చేసి, నిజంగా ఎంత ఏమైనా ఇంట్లో సపోర్టింగ్ హస్బెండ్ ఉంటే అది ఎంత బాగుంటుంది అంటే లైఫ్. సో ఫ్రెండ్స్, జ్వరం వచ్చింది కదా, ప్రతిసారి ఆమెనే చేస్తారు. సో ఆమెకి హెల్పింగ్ అని, ఆమె కానీ హెల్పింగ్ కాదు, ఇక ఇంట్లో పెద్ద మనిషి మూల పడ్డప్పుడు మనమే చేయాలి పనులు. సో అది హెల్పింగ్. ఆమె నాకు చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను ఇట్లా ఆమెకు చాలా హెల్ప్ చేస్తా. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అంతే. సో అయిపోయింది, బాసన గడుగులు అయితే అయిపోయింది. నేను దీని తర్వాత ఏందనేది చూడాలి. ఇంకా నాకు ఓవర్ నైట్ టెంపరేచర్ ఎక్కువైపోయింది అని రాజు అక్క వాళ్ళకి చెప్పగానే వెంటనే అక్క
స్కూల్కి లీవ్ పెట్టుకొని మరి పిల్లలు ఇద్దరిని తీసుకొని వచ్చింది చిన్నక్క. ఇంకా సొంతలు కాకపోతే ఎవరు చేసుకుంటారండి. సో అక్క వాళ్ళు ఉండి నాకు మా ఫ్యామిలీ ఎప్పుడైనా నేను మెంటల్గా డిప్రెస్డ్ అయినప్పుడు, డెలివరీ అయిన కొత్తలో ఎప్పుడు నేను డౌన్ఫాల్ ఉన్నా వెనకాల తిరిగి చూస్తే నాకు రాజు నాతో ఎంత ఉంటాడో నా ఫ్యామిలీ నాతో అంత ఉంటాడు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఫ్యామిలీ. సో నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి కూడా నేను ఎంత యాంటీబయాటిక్స్ పైన ఉన్నా టెంపరేచర్ తగ్గట్లేదు, బాడీ పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి, చలి ఫీవర్ ఎక్కువైపోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ లేదు. నేను ప్రీవియస్ నుంచి ఫీడింగ్లోనే ఉన్నా కదా, నా బిడ్డనే ఫీడింగ్ మదర్కి ఏమవుతుందంటే కాల్షియం ఎక్కువ ఉండదు అనమాట. సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వాళ్ళకు కూడా తక్కువనే అయిపోతుంది. విటమిన్స్, కాల్షియం అన్ని పిల్లలు పాల రూపంలో తాగేస్తారు కాబట్టి. సో అంతా వీక్ అయిపోతున్నా అని చెప్పి అక్క మాకు చాలా క్లోజ్ అనమాట, మా చర్చ్ మెంబర్ రూతమ్మ. నేను రూతక్క అనమాట, నేను రూతమ్మ అని పిలుస్తా. సో అక్క వచ్చి ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు, కానీ పాప నేను కావాలనుకుంటుంది, నన్ను చూడాలనుకుంటుంది, నేను ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇదంతా ఎందుకు అని చెప్పి అక్కనే మంచి నర్స్ అక్క ఇంటికి వచ్చి నాకు సెలైన్స్ పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ రూతమ్మ, టైం తీసుకొని వచ్చి ఇదంతా చేసినందుకు. సో ఫస్ట్ సెలైన్కి నాకు అంత అనిపించలేదు, సెకండ్ సెలైన్ ఏదో ఇంజెక్షన్ కలిపినందుకేమో నాకు బాగా పెయిన్ వచ్చింది. నేను ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. నేనైతే అందరికి ఒకటే చెప్తా, చాలా జాగ్రత్తగా ఉండండి, బయట చాలా వైరల్స్ ఉన్నాయి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండండి. మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా రాజు బయటకు వెళ్ళి వస్తుంటాడు కాబట్టి రాజు త్రూ వచ్చింది. అసలు మాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుకి రావడమే షాక్, ఎందుకంటే ఆయనకు ఫీవరే రాదు అసలు. అట్లాంటిది అయినా సిక్ అయిపోయి, నేను సిక్ అయిపోయి, గిఫ్టీ సిక్ అయిపోయి కొన్ని డేస్ అట్లుంటాయి, ఇంకా యాక్సెప్ట్ చేయాలి, తప్పదు కదా. సో ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు లైక్ కాల్స్ చేసినారు, నేను లిఫ్ట్ చేయలేదు, ఫోన్ నాకు దూరం ఉండేసరికి మా గోవింద్ మాస్టర్, మా రిషిక అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా నన్ను చూడడానికి వచ్చినారు. అసలు ఏమైంది మేడం, యూ ఆల్ వాట్ హ్యాపెన్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ప్రేములు చప్ప పెట్టకుండా వస్తారంటే ఇదేనేమో. డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ మై లవ్డ్ వన్స్. నన్ను కేర్గా, నన్ను ప్రేమగా చూసుకునే అందరికి ఎప్పుడు డోర్స్ ఓపెన్ ఉంటాయి. వాళ్ళు వచ్చి అప్పుడు కొంచెం నేను లేచి కూర్చొని ఎంత సిలైన్స్ ఎక్కుతున్నా కూడా ఆడొక సైడ్ వీకున్నా కూడా మాస్టర్ నన్ను నవ్వుపియాలని ఎంతో ట్రై చేస్తున్నాడు అనమాట. ఇట్లా మనం సిక్కున్నప్పుడు మనం నవ్వుపియాలని, మనం యాక్టివ్ చేయాలని వాళ్ళు మన చుట్టూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ రిషిక ఫర్ కమింగ్. అండ్ అందరూ నేను బాగాలేనప్పుడు నాకు ఫోన్ చేసి ఎట్లున్నారు, ఎట్లుంది రాజుకి, గిఫ్ట్కి ఎట్లుందని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ థర్డ్ డే ఐ గెస్ మా పెద్దన్న, ఆయన ఇంటికి పెద్ద, నేను చిన్న అనమాట. అన్న ఎంతో ప్రేమగా కొంచెం హెడ్ మసాజ్ చేస్తా, అంటే అప్పటికి నాకు చాలా హెడేక్ వచ్చేస్తుంది కోల్డ్ కాఫ్ వల్ల. అన్న ప్రేమగా హెడ్ మసాజ్ చేసి చెప్పినా కదా దే ఆర్ ఆల్ ఫర్ మీ అని, నా కోసం ఉంటారు వీళ్ళు. ఐ వెరీ బ్లెస్డ్ అనమాట. ఇంకా ఉంది, టైం పడుతుంది, మెడికేషన్ పైన ఉన్నాము. సో తొందరలో వ్లాగ్స్ చేస్తాము, ఎందుకు చేయట్లే అని దిస్ ఈజ్ వాట్ అనమాట, అదే చెప్పాలనుకున్నాను. తొందరలో డెఫినెట్లీ వ్లాగ్స్ చేస్తాము. అండ్ ప్లీజ్ షో యువర్ లవ్ అండ్ సపోర్ట్ ద సేమ్. అందరం మంచిగా కమ్బ్యాక్ ఇస్తాం కంపల్సరీ. అండ్ ఇప్పుడు దీనికి కమెంట్స్ పెట్టి అందరికీ కూడా ముందుగానే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. హోప్ మీరు నా వాయిస్ని భరిస్తున్నారని. స్టిల్ నాకు ఇంకా సెట్ అవ్వలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్.